హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ముందుగా అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు అండి. ఈరోజు మన వీడియో చేసేటప్పటికి మీకు ఈ పాటికి అర్థమై ఉండిద్ది థంబ్నెయిల్ చూడంగానే. అదేనండి, ఈరోజు మన వీడియో చేసేటప్పటికి వైకుంఠ ఏకాదశి గురించి ఈరోజు తెలుసుకుందామండి. వైకుంఠ ఏకాదశిని ముక్కోటి ఏకాదశి అని కూడా పిలుస్తారు. ముక్కోటి ఏకాదశి అని ఆ పేరు ఎలా వచ్చింది ఏంటి అని అంటే, పురాణాల ప్రకారం ఈ ఏకాదశి రోజున శివుడు ఆజ్ఞ మేరకు ముక్కోటి దేవతలు భూలోకానికి దిగివచ్చి శ్రీ మహావిష్ణువును పూజిస్తారని ప్రతిది. అందుకే దీనిని ముక్కోటి ఏకాదశి అనే పేరు వచ్చింది. పద్మ పురాణం ప్రకారం కృతయుగంలో ముర అనే రాక్షసుడు ఉండేవాడు. అతడు దేవతలను, ఋషులను ఎంతగానో భయంకరంగా హింసించేవాడు. అతని ఆకృత్యాలను తట్టుకోలేక దేవతలందరూ కలిసి విష్ణువు దగ్గరికి శరణు కోరటానికి వచ్చారు. అప్పుడు మురాసురుడితో 1000 ఏళ్ల పాటు యుద్ధము చేసి, యుద్ధం మధ్యలో అలసిపోయి విష్ణువు విశ్రాంతి కోసం ఒక గృహలోకి వెళ్ళి నిద్రిస్తూ ఉంటాడు. అదే అనువుగా భావించి మురాసుడు విష్ణువును చంపడానికి ఆ గృహలోకి ప్రవేశిస్తాడు. అప్పుడు విష్ణువు శరీరం నుండి ఒక దివ్యమైన ఒక స్త్రీ రూపంలో ఉద్భవించింది. ఆమె తన కంటి చూపుతోనే మురాసు అనే రాక్షసుని భస్మం చేసింది. విష్ణువు నిద్ర లేచి చూసేటప్పటికి రాక్షసుడు చనిపోయి ఉండటం, పక్కన ఒక స్త్రీ నిలబడి ఉండటం గమనించాడు. ఆమె ధైర్యసాహసాలకు మెచ్చి విష్ణువు ఆమెకు ఏకదశి అనే పేరు పెట్టి వరం కోరుకోమని అన్నాడు. అప్పుడు ఆమె, ఈ రోజున ఎవరైతే ఉపవాసం ఉండి నిన్ను పూజిస్తారో వారికి మోక్షాన్ని ప్రసాదించాలని కోరుకుంటుంది. ఆ రోజు ధనుర్మాస శుక్లపక్ష ఏకాదశి. అప్పటి నుండి ఆ రోజున ఏకాదశి వ్రతం ఆచరించడం మొదలవుతుంది. మరొక కథ ప్రకారము దేవతలు మరియు రాక్షసుల మధ్య జరిగిన క్షీరసాగర మథనం అంటే అమృతం ఉద్భవించిన రోజు కూడా దీనిని చెబుతారనమాట. దేన్నంటే వైకుంఠ ఏకాదశి రోజున అనమాట. ఈ రోజున విష్ణువుని పూజించడం వల్ల వారికి మోక్షం లభిస్తుందని ఒక ప్రగాఢ నమ్మకం. ఉత్తర ద్వార దర్శనం యొక్క ప్రాముఖ్యత గురించి కూడా ఈరోజు తెలుసుకుందాం అనమాట. వైకుంఠ ఏకాదశి రోజు మాత్రమే విష్ణాలయాల్లో ఉత్తర ద్వారం తెరుస్తారు. దీని వెనుక 2 ప్రధాన కారణాలు కూడా ఉన్నాయండి. ఏంటి అంటే అవి ఉత్తరాయణ పుణ్యకాలం. ఈ సమయానికి సూర్యుడు దక్షిణాయనం నుండి ఉత్తరాయణంలోకి మారే దిశలో ఉంటాడు. ఉత్తర దిక్కును జ్ఞానానికి, మోక్షాన్ని సూచిస్తుంది. అందుకే వైకుంఠానికి వెళ్ళేవాళ్ళు స్వర్గద్వారాలు ఈరోజు తెరుచుకుంటాయని నమ్ముతారు. ఇదండి వైకుంఠ ఏకాదశి అలాగే ముక్కోటి ఏకాదశి యొక్క ప్రాముఖ్యత అన్నమాట. నాకు తెలిసినంతవరకు మీకు ఈరోజు ఈ వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను. నాకు తెలిసిన కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే మీ అందరికైతే తెలియజేశానండి. ఇలాగే మరికొన్ని వీడియోతో మళ్ళీ మీ అందరి ముందుకు వస్తాను. అప్పటిదాకా బాయ్ బాయ్.